నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగరా. ఎప్పుడు మనం మన సక్సెస్ఫుల్ థింగ్స్ కానీ ఇవి చూస్తుంటాము. మన పేషెంట్ మన దగ్గరికి వచ్చి నెగిటివ్ అవుట్కమ్ వచ్చింది గుర్తు చేసుకోవాలని అనుకోము. ఇది ఇప్పుడు నేను చూపించబోయే వీడియో 6-7 ఏళ్ల కింద రికార్డ్ చేసింది. నేను అప్పుడు తీశాను. ఎప్పుడు ఇది ఎవరికన్నా షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంకొకళ్ళు ఈ పేషెంట్ చేసిన తప్పు ఇంకొకళ్ళు చేయకూడదు అన్నట్టు నేను ఇది రికార్డ్ చేసి ఉంచాను అనమాట. సో అది 6-7 ఏళ్ల తర్వాత ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు. ఆ పేషెంట్ స్టోరీ ఏంటంటే పేషెంట్ పేరు మంగా. షీఈస్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పోలవరం నుంచి వచ్చారు. సో తను విపరీతమైన లావుతో వచ్చారు. ఇప్పుడు నా దగ్గరికి ఫస్ట్ టైం ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత అడ్మిట్ అయిపోండమ్మా అంటే చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో ఇలా ఉంటే. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం వీకర్ ఫ్యామిలీయే. అట్ ద సేమ్ టైం ఏముందిలే ఈరోజు 140 kgs ఉన్నారు, లేచి నడుస్తున్నారు. కాబట్టి దాంతో వాళ్ళు వెయిట్ మీద అంత ఫోకస్ చేయలేదు. అడ్మిట్ అవ్వండి, ఎలా అయినా ఈ బేరియాట్రిక్ చేయించుకోండి, బరువు తగ్గించుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, ఆల్రెడీ ఇప్పటికే చాలా ఆయాసం వస్తుంది, ఇంకా ఆయాసం పెరిగితే చాలా ఇబ్బంది పడతారని కూడా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు పాపం సరే దీనికి ఇంత రిస్క్ ఉంటుందా, ఇంత ప్రాబ్లం ఉంటుందా, లేచి నడుస్తున్నాం కదా అని చెప్పి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత పాపం మళ్ళీ వద్దామని అనుకున్నారు. వాళ్ళు ఇంటి దగ్గర కాలు జారిపడో, కాలుకు ఫ్రాక్చర్ అయ్యో, చిన్న ఫ్రాక్చర్ అయ్యి అక్కడెక్కడో ఊరి దగ్గరే వాళ్ళు ఒక ఆర్థోపెడిక్ హాస్పిటల్లో అడ్మిట్ అవటం, దానికి మళ్ళీ ఒక ₹1,00,000 పైన ఖర్చు అయిపోవటం, ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిపోవటం. చివరికి సంవత్సరం తర్వాత నా దగ్గరికి వచ్చారు. సంవత్సరం తర్వాత అదేంటి కాలు జారి కింద పడి నొప్పి వచ్చినప్పుడు ఇంక ఎమర్జెన్సీ అవుతుంది, వెళ్ళి ఆ నొప్పి తగ్గటానికో ఏదో ఒక ఫ్రాక్చర్ ట్రీట్మెంట్కో ఏదో ఒకటి ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు పాపం వాళ్ళు ఎమర్జెన్సీ కాబట్టి మనీ ఎలాగో ఒకలాగా తెచ్చుకుని పెట్టుకున్నారు. ప్రాబ్లం ఏమైందంటే నేను అదే బేరియాట్రిక్ కోసం నేను చెప్పినప్పుడు సంవత్సరం కింద అది వాళ్ళకి ఎక్కలేదు. కాలు ఇరిగినా మంచి బతకొచ్చు, కానీ ప్రాణం పోయిన తర్వాత మనం ఏం చేయలేము. సో బేరియాట్రిక్ అంత ఎసెన్షియల్ అనమాట. బేరియాట్రిక్ అనేది టైంకి జరగకపోవటం వల్ల చాలామంది మీరు ఒబిసిటీకి ఒక సైడ్ మాత్రమే చూస్తారు. అంటే లావుగా ఉన్నారు, బయట తిరుగుతున్నారు, ఓకే, ఇది ఈ సైడ్ చూస్తారు. ఒబిసిటీ వలన అదర్ సైడ్ అంటే చిన్న వయసులో చనిపోయే వాళ్ళని జనరల్ పబ్లిక్ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ చక్రి గారు 40 ఏళ్ళకి చనిపోయారు, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, అది పేపర్లో వచ్చింది కాబట్టి కొంతమంది ఆలోచిస్తారు. సో అంత వెయిట్ వల్లే చనిపోయారు. అదే చక్రి గారు లాగా చనిపోయిన వాళ్ళు 25 ఏళ్ళు, 35, 45 ఏళ్ళు వయసులో ఉన్నవాళ్ళు నా దగ్గర మోర్ దాన్ 100 స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చివరి స్టేజ్ వరకు లేట్ చేసి చేయి దాటిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు. సో భయంతో ఆపరేషన్ అంటే భయంతో చేయించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. సో కొంతమందికి ఫుల్గా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోయినా భయంతో అమ్మ వద్దులే బేరియాట్రిక్ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఈ పేషెంట్కి ఏంటంటే భయము ఉంది, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లము ఉంది. సో తర్వాత వచ్చిన తర్వాత మీరు చూడండి తన స్టోరీ మొత్తం తన వర్డ్స్లోనే చెప్పింది. తను వచ్చినప్పుడు చాలా బ్యాడ్గా ఉన్నారు, ఆక్సిజన్ 60 ఉంది. 60 అంటే చూడండి, అంటే మనం ముక్కు మూసుకుని 45 సెకండ్లు లెక్క పెట్టినా కానీ ఉక్కిరి అయిపోతాం. మనం నోరు మూసుకుని ఉండండి, మీరు ఎన్ని సెకండ్లు లెక్క పెడతారో చూడండి. చాలామంది 15 సెకండ్లు మించి ఉంచలేరు. బాగా ప్రాక్టీస్ చేస్తే 45 సెకండ్స్ 1 మినిట్ వరకు ఉంచవచ్చు. నేను 1 మినిట్ వరకు ఉంచుతాను అనమాట. అంటే నీళ్ళలో మునిగి స్విమ్మింగ్ చేసేటప్పుడు టెస్ట్ చేసుకునేవాడిని. సో 1 మినిట్ ఆపాలి బ్రీతింగ్ అని. మ్యాక్సిమం 1 మినిట్ మించి చేయలేము, కానీ ఇంకా కఠోర దీక్షలాగా చేస్తే దాన్ని 4 మినిట్స్ వరకు కూడా హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్ రికార్డ్ ఈస్ 4 మినిట్స్ 15 సెకండ్స్ ఎంతో ఉంది. అంటే గాలిని పీల్చుకుని నీళ్ళలోకి వెళ్ళి 4 మినిట్స్ ఆగకుండా ఉన్నవాళ్ళు, బ్రీత్ తీసుకోకుండా. సో అలా మనం 15 సెకండ్లు ఉండలేము ప్రాక్టీస్ లేని వాళ్ళు, ముక్కు నోరు మూసుకుని. అప్పుడు ఉక్కిరి అయిపోయే టైంలో మీరు పల్స్ ఆక్సి పెట్టి చూస్తే 97 చూపిస్తుంది. అంటే మీ పల్స్ ఆక్సిజన్ పడిపోకముందే మీకు ఉక్కిరి ఫీలింగ్ వస్తుంది. ఈవిడ 60 ఆక్సిజన్ 50 ఆక్సిజన్తో అసలు లేచి తిరుగుతున్నారు. ద బ్యూటీ ఆఫ్ అవర్ బాడీ ఏంటంటే మీరు స్లోగా మీకు ఆక్సిజన్ తగ్గుతూ ఉంటే
బాడీ అంతా తక్కువ ఆక్సిజన్కి అలవాటు పడి ఉంటుంది. సో 80కి అలవాటు పడి ఉంటుంది, 70కి అలవాటు పడి ఉంటుంది, ఒక్కోసారి 50కి ఒక 10 నిమిషాలు అలవాటు పడి ఉంటుంది. అట్లా నిద్రలో కూడా వాళ్ళకి గురకొచ్చి ఊపిరి ఆడక వాళ్ళకి ఆక్సిజన్ పడిపోతూ ఉంటుంది. నేను గురక వీడియో కూడా ఇదివరకు చేశాను, అది దాంట్లో చూడొచ్చు అనమాట. సో అలా ఆవిడ ఆక్సిజన్ 60కి పడిపోయింది. ఎంత వెంటనే ఆక్సిజన్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే అది ఓవర్ ఒక 5-10 ఏళ్లలో పడిపోయిన ఆక్సిజన్ కాబట్టి ఆవిడ అట్లీస్ట్ కళ్ళు తెరిచి స్పృహలో ఉన్నారు. వెంటనే ఆక్సిజన్ ఎక్కువ ఇవ్వకూడదు వాళ్ళకి. చాలామంది అనుకుంటారు ఆక్సిజన్ తక్కువ ఇచ్చి సిప్యాప్ అనే మిషన్ పెట్టి ప్రెషర్తో ఇస్తే బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి. సో అవన్నీ చేసి కొంచెం ఆక్సిజన్ పెరిగిన తర్వాత బేరియాట్రిక్ చేద్దామని అనుకున్నాను. కానీ తను వచ్చిన తర్వాత తను ఇంకా ఊర్లలో చెప్తుంటారు కదా, గాడిద పాలు తాగితే బరువు తగ్గిపోతావు, ఆయుసం తగ్గిపోద్ది అని చెప్తే పాపం గాడిద పాలు తెప్పించి తాగి ఆ తర్వాత దాంట్లో ఏదో కలిపి తాగినట్టున్నారు. ఇంకా ఆయుసం ఎక్కువైపోయి మన దగ్గరికి ఎమర్జెన్సీలో వచ్చారు 60 ఆక్సిజన్తో. సో ఆవిడ విజువల్స్ మీరు ఇప్పుడు చూడండి. తర్వాత లాస్ట్కు ఫైనల్గా ఏం జరిగింది అనేది నేను తన వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో షూట్ చేసే టైంలో కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఇది 5 ఏళ్ళ బ్యాక్, 5 ఏళ్ళు కాదు 6-7 ఏళ్ళు అయిపోయింది అప్పుడు వీడియో. ఇప్పుడు మనం తర్వాత ఏం జరిగింది కూడా నేను ఆ విజువల్స్ చూశాక చెప్తాను. ఇప్పుడు నా వయసు 35 అండి. నా బరువు అండి 140 అండి. అధికంగా పెరిగిపోయిందండి. 70 సంవత్సరాలు ఎలా బాధపడతారో ఇప్పుడు 30 ఏళ్ళకి ఆ బాధలన్నీ అనుభవించేస్తున్నారండి. అంటే ఇదంతా లావు వల్ల వచ్చిందండి. నా గురించి మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని నా బాధ ఎవరికి రాకుండా చూసుకోండి అమ్మ. ఇప్పటి నుంచే ముందే కనిపెట్టుకుందండి. నా తెగులు, నా బాధలో నా బరువు కూడా అంత పెరగకూడదండి. నా నరకం అంటే ఏంటో ఈ భూమి మీద అనిపించేస్తున్నానండి. నాలుగు పగ ఎవరికి పగోళ్ళకి కూడా ఉండకూడదండి. ఈ భారం మీద మోగిపోతున్నానండి. భూమి మీద అడిగితే పడిపోతానే మన ఫీలింగ్ వచ్చేస్తుందండి. బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నానండి. ఇదివరకు బాత్రూమ్కి వెళ్ళాను, ఇప్పుడు బాత్రూమ్లో ఒక్కరూ వెళ్ళలేకపోతున్నానండి. ఈ మధ్య ఫుడ్ కూడా మానేస్తున్నాను. పుల్లంతా ఒక రోజు తింటాం, ఒక రోజు తినకపోతాం. రాజమండ్రి మందులు తెచ్చుకున్నానండి ఆవేశానికి. అవి వేసుకుంటే తిండి తినాలండి. నాకేమో పవర్ ఎక్కువైపోయి నీ తిండి తినక వండుకోలేక వేటగా దగ్గరికి వచ్చామండి. టీవీ చూసి మా అబ్బాయికి కూడా అసలంటే రాలేకపోతే పెండని పంపించి తీసుకొచ్చారండి. పెండ ద్వారా చేయించాడండి. అప్పుడు జామీన్ అయిపోమన్నారండి డాక్టర్ గారు. మేము కొద్దిగా అమౌంట్ తక్కువ వచ్చి డాక్టర్ గారు మా ప్రాబ్లం చెప్పుకున్నామండి. సరేనమ్మా చేస్తానన్నారు. ఆ ప్రాబ్లం పట్టుకుని మళ్ళీ మా అబ్బాయిని తీసుకొచ్చానండి, మా ఆయన్ని తీసుకొచ్చానండి. నా పరిస్థితి చాలా బాగాలేదండి. ఆవేశం వచ్చేస్తుందండి. ఈ 3 నెలల తర్వాత అయితే డాక్టర్ గారు అలాగే చెప్పారండి, బాగైపోతామమ్మా ఇక్కడే ఉండు, ఇక్కడ అడ్మిట్ అయిపోయారు అన్నారండి. మా దగ్గర అమౌంట్లేక ఆగిపోయి మళ్ళీ వెళ్ళిపోయామండి. మళ్ళీ నెలలు వచ్చామండి. నేను వచ్చిన కానీ హాస్పిటల్లో ఉన్నామండి. ఆవేశం పొద్దు మీద ఇప్పుడు పొద్దునయ్యానండి. బాగానే ఉంది, డాక్టర్ గారు నేను చూసుకుంటాను, మీకేంటో భయం లేదు అంటున్నారండి. మేము ఎక్కడో పల్లెటూరండి, మారుమూల ప్రదేశం మాది. అక్కడి నుంచి ఇక్కడ బస్సు ఎక్కడం కూడా లేదండి. కొత్త లెక్క ఆటో నుంచి వచ్చి కొత్త లెక్క బస్సులో నుంచి వచ్చి ఎలాగైతే రాత్రి 9కి చేరుకున్నామండి ఇక్కడికి. ఈ మంగా గారు అండి, మంగా గారు పోలవరం నుంచి వచ్చారు. మనకి తన ఆక్సిజన్ చూసినట్టయితే మన బయటికి కనపడుతుంది. ఈ చెమటలు పట్టడం కానీ, ఆక్సిజన్ ఊపిరి అందక ఈ ఛాతీ మూమెంట్ కానీ మీరు చూసినట్లయితే ఇట్లా ఒగురుస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఆవిడ గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, ఆక్సిజన్ బాడీ అంతటికీ అందించే అవయవాలు ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు. ఈ గుండె, ఊపిరితిత్తులు తయారైంది 60 కేజీల కోసం. ఈవిడ హైట్ ప్రకారం 60 కేజీల లోపల ఉండాలి. కానీ ఈవిడ ఉన్నది ఎంత,
140 కేజీలు. 140 కేజీలు ఉంటే ఆ గుండె ఎక్కడ తట్టుకుంటుంది? 35 ఏళ్ళకే మనకి 70 ఏళ్ళకి వచ్చే ఆయుసం కానీ, లేదంటే గుండె జబ్బులు వాళ్ళకి, ఈవిడికి 35 ఏళ్ళకి గుండె జబ్బు లేదు కానీ ఇంత ఆయుసం ఒగురుపు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఆక్సిజన్ అక్కడ చూసినా 70-60 మధ్యలోనే ఉంటుంది. నిద్రపోతే మరీ దారుణంగా 50-40కి పడిపోతుంది. 30కి పడిపోతే కనుక ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది నిద్రలో. ఒక్కొక్కసారి బాగా గురకది ఎక్కువైనప్పుడు 30కి పడిపోతే కనుక ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఒబిసిటీ వల్ల ఇంత నరకయాతన అనేది అనుభవిస్తూ, సో మనకి ఆల్రెడీ గుండె జబ్బు, ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్ళకి వచ్చినంత ఆయాసం, కూర్చుంటే నడవలేనంత ఆయాసం, అంత ఆయాసం రావడానికి కారణం ఓవర్లోడ్ అనమాట. హార్ట్ మీద కానీ, లంగ్స్ మీద కానీ, లివర్ అన్నిటి మీద ఓవర్లోడ్ పడింది. ముఖ్యంగా హార్ట్, లంగ్స్ మీద ఓవర్లోడ్ పడటం వల్ల ఇప్పుడు ఇవి పడే ఆయాసం బాధ అనేది దానివల్ల. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళటానికంటే ఇబ్బంది, మనం బాత్రూమ్ వెళ్ళటానికి, వెళ్ళొచ్చిన తర్వాత క్లీనింగ్ కానీ అన్నీ కూడా పాపం చాలా నరకయాతన. ఇప్పుడు నరకం అంటే ఏంటనేది మనం పాపం ఆవిడ భూమి మీదే చూస్తున్నారు చెప్పాలంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. ఏంటంటే 35 ఏళ్ళకి మనుషులు, మన ప్రజలంతా ఇలా అయిపోతే లావు వల్ల చాలామంది ఈ స్టేజ్కి రారు. ఇప్పుడు 6 నెలల కింద వచ్చినప్పుడు మనం ఎంత చెప్పినా అది మైండ్కి ఎక్కల. ఏమో చాలా ప్రమాదంలోకి వెళ్తారు అని చెప్పినారు కానీ పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రాలేదు, అది అశ్రద్ధ చేసినందువల్ల కాదు. సో నిన్న ఫోన్ చేసి విపరీతమైన ఆయాసం వస్తుందంటే, ఇంకా ఇంత ఆయాసం వస్తే చాలా ప్రాణానికి ప్రమాదం అండి, వెంటనే తీసుకురండి. మనం తీసుకొస్తే కనుక ఏదైనా ఆక్సిజన్ అది పెట్టి ఆయాసం తగ్గించి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఆపరేషన్ చేసి మీరు ఒక 50 కేజీలు 70 కేజీలు తగ్గితే మీకు లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో దాంతో వాళ్ళు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ అనేది, మీరు ఆక్సిజన్ మీటర్ ఇది చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది 76 ఉంది ఆక్సిజన్. అంటే మామూలు మనిషికి 100 దగ్గరలో ఉండాలి, అంటే 90 పైన ఉండాలి. 90 పైన ఉండేది 76 ఉంది. ఏది మనిషి లేచి కూర్చుని 73, 72 పడిపోయింది, 71. సో 71 ఒక్కొక్కసారి 60, 50 కూడా పడుతుంది. అంటే యాక్చువల్గా నిద్రపోయినప్పుడు వీడికి 45, 50 కూడా ఈ సాచురేషన్ వస్తుంది అనమాట. ఇది ఆక్సిజన్ 72 చూపించేది. ఆ పైన చూపించేది పల్స్ రేట్, హార్ట్ బీట్ అనమాట. సో ఈ ఆక్సిజన్ అనేది 73%, 74% ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడే నేను ఈ వేలుకు పెట్టిన దానివల్ల మనకి ఆక్సిజన్ అక్కడ తెలుస్తుంది 73% అనేది. ఇప్పుడు ఇదే వేలుది నా వేలుకు పెట్టి చూస్తే మీకు నార్మల్ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఆగిపోయింది, సౌండ్ ఆగిపోయింది చూసారా, ఇది వేలు నుంచి తీసేయగానే. ఇప్పుడు నా వేలుకు పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది నార్మల్ సాచురేషన్ ఎంత, నార్మల్ మనిషికి ఆక్సిజన్ ఎంత ఉండాలనేది ఒక నిమిషంలో అక్కడ బీట్, హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ హార్ట్ బీట్ చూసారా, 97, నాది 97 చూపిస్తుంది ఆక్సిజన్. నా ఆక్సిజన్ 97 ఉంటే ఆవిడ ఆక్సిజన్ 69, 70 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ తీసేస్తాను, 97 ఉన్న ఆక్సిజన్, ఈ బీట్, ఈ సౌండ్ కూడా ఇది తీసేయగానే ఆగిపోతుంది. సో చూడండి ఆక్సిజన్ అనేది ఆగిపోయింది, బీట్ ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆవిడ వేలు పెట్టినప్పుడు ఆవిడ ఆక్సిజన్ శాతం ఎంత అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు సౌండ్ రావడం మొదలవుతుంది. చూడండి 74 ఆవిడ ఆక్సిజన్ శాతం, 73, 72, 71. సో అంటే 70 దగ్గరలోనే ఉంటుంది, 70, 60 మధ్యలో ఉంటుంది. నిద్రపోతే ఇది లేచి కూర్చుంటే ఇలా ఉంది. ఇవిడే పడుకుని ఉంటే ఈ పొట్ట బరువు అంతా కూడా ఊపిరితిత్తుల మీద పడి తన్నేసినట్టు. ఇప్పుడు కూర్చుని ఉంటే పొట్ట బరువు అంతా కిందకి వెళ్ళిపోవాలి. అదే పడుకుని ఉంటే ఈ పొట్ట అంతా కూడా వెనక్కి తన్నటం వల్ల, పైకి తన్నటం వల్ల మనకి ఇంకా ఆక్సిజన్ డౌన్ అయ్యి 50% కూడా తగ్గుతుంది. చాలా మంది లావు ఉన్నోళ్ళు ఇలా నిద్రలో చనిపోవడానికి కారణం ఏంటంటే పడుకున్నప్పుడు పొట్టంతా పైకి తన్ని గురకొచ్చేసి ఊపిరాడక ఆక్సిజన్ 30% వరకు పడిపోయి కూడా వాళ్ళు చనిపోవటం జరుగుతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ మన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చనిపోయింది అదే కారణం. 35 ఏళ్ళు ఏంటి, వయసు ఏంటి, వీళ్ళు పడే బాధలు, వీళ్ళు పడే ఆక్సిజన్ చూస్తుంటే ఒబిసిటీ ఎంత దారుణమైన ఎఫెక్ట్ మనుషుల మీద చూపిస్తుంది అనే దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చండి.
ఇప్పుడు మంగమ్మ గారి మెడ చూసినట్టయితేనండి డబుల్ చిన్, అంటే ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇంకొక కొవ్వు అంతా ఇక్కడ చేరటం వల్ల ఇప్పుడు మామూలుగా కూర్చుని ఉన్నప్పుడు శ్వాస తీసుకోవటం మనకి ఈజీగానే ఉంటుంది, కానీ పడుకున్నప్పుడు ఈ డబుల్ చిన్ వల్ల ఇక్కడంతా మెడ చుట్టూ కొవ్వు చేరుకోకపోవటం వల్ల వాళ్ళకి నాలుక చుట్టూ భాగం కూడా కొద్దిగా కొవ్వు చేరుకోవటం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు నిద్రలో. ఇప్పుడు నిద్రపోతుంటే మీరు ఆక్సిజన్ గమనించినట్టయితే 50 వరకు పడిపోతుంది. సో 50% ఆక్సిజన్ 100 ఉండాల్సింది మీరు ఇందాక చూశారు, అదే ఆక్సిజన్ మిషన్ తన వేలికి పెడితే 70-60 దగ్గర చూపిస్తుంది, అదే మిషన్ నా వేలికి పెడితే 98 అలా చూపిస్తుంది. 90 పైన ఉండాలన్నమాట, 95 అనేది ఉండాలి. ప్లస్ అంతా పొట్ట దగ్గర చాలా ఎక్కువ చేరుతుంది. పొట్ట దగ్గర ఎక్కువ చేరితే షుగర్ కానీ బీపీ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, పక్షవాతాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం సేపు కూడా కూర్చోలేక ఆపసోపాలు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట వాళ్ళకి. చాలామంది అనుకుంటారండి బేరియాట్రిక్ సర్జరీ అంటే రిస్క్ ఎక్కువ అని అనుకుంటారండి. ఇప్పుడు యాక్చువల్గా ఈవిడికున్న ఆక్సిజన్ కండిషన్కి, ఈవిడికున్న ప్రాబ్లంకి మనం ఏమీ చేయకుండా వదిలేసినట్లయితే ఇంకా నెల రోజులు అయినా ఆయుష్ ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే ఆక్సిజన్ అంత పడిపోతూ ఉండి, ఇంకా నేను రాత్రి మనకి ఫోన్ చేసినప్పుడు ఆవిడ పడ్డ ఆయాసం, ఆ ట్రబుల్ అదంతా ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేసినట్లయితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత బరువుని బాడీ అవయవాలు ఏవి మొయ్యలేవండి. సో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈవిడే ఒక సంవత్సరం కింద ఒక 10 కేజీలు తక్కువ ఉన్నారు, అప్పుడు ఆయాసం లేదు. సంవత్సరం కింద వచ్చినట్లయితే ఆపరేషన్ రిస్క్ చాలా తక్కువ. చాలామంది అనుకునేది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే రిస్క్ అని అనుకుంటుంటారు బేరియాట్రిక్ సర్జరీలో. బేరియాట్రిక్ సర్జరీలో రిస్క్ కాదండి, పేషెంట్లో రిస్క్. ఈవిడే 5 ఏళ్ల కింద వచ్చింది అనుకోండి, 100 కేజీలు ఉన్నప్పుడు రిస్క్ ఏముంటుంది, తక్కువ ఉంటుంది. కామన్ సెన్స్, అదేదో మనం డాక్టర్లు అయ్యి ఉండక్కర్లేదు, దాన్ని అర్థం చేసుకోవడం. సర్జరీలో రిస్క్ కాదండి, ఒబిసిటీలో రిస్క్ అనేది అర్థం చేసుకోండి. ఒబిసిటీలో రిస్క్, ఒబిసిటీ ఇప్పుడు చావు బతుకుల్లో ఉండి ఆక్సిజన్ అందని వాళ్ళకి ఏ ఆపరేషన్ చేసినప్పుడు అపెండిక్స్ చేయాలన్నా ఈవిడికి అంతే రిస్క్, బేరియాట్రిక్ చేయాలన్నా అంతే రిస్క్ ఎందువల్ల, ఒబిసిటీ వల్ల రిస్క్, అంతేగాని బేరియాట్రిక్ సర్జరీ వల్ల రిస్క్ కాదు. చాలామంది ఈ పొరపడేది ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే హై రిస్క్, బేరియాట్రిక్ సర్జరీ అంటే హై రిస్క్ అని అనుకుంటారు, కానీ బేరియాట్రిక్ సర్జరీ అవసరమైన పేషెంట్లు అందరూ హై రిస్క్ పేషెంట్స్ అనేది గమనించట్లేదు. ఈ హై రిస్క్ పేషెంట్స్కి అంత హై రిస్క్ ఆపరేషన్, మామూలు ఆపరేషన్ చేసినా తట్టుకునే శక్తి ఉండదు. అదే పెళ్లిగాని అమ్మాయిలు వస్తుంటారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్లిగాని అబ్బాయిలు వస్తుంటారు, 30 ఏళ్ళు లోపల వాళ్ళకి ఇంత లావు ఉండరు, ఇంత ఇబ్బంది ఉండదు. వెంటనే ఒక రోజులో ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే అవకాశం కూడా చాలా సార్లు ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా క్రిటికల్గా మనం చాలా జాగ్రత్తగా చేస్తే కానీ బయటికి రాదన్నమాట. ఈ కొవ్వు అంతా ఎక్కువ చేరుకుపోయి 80 కేజీల కొవ్వు ఎక్కువ ఉందండి. 60 కేజీలు ఉండాల్సిన వాళ్ళు 140 కేజీలు ఉన్నారు. ఈ 80 కేజీలు కొవ్వు ఎక్కువ పేరుకోవటం వల్ల బాడీ మీద, కిడ్నీస్ మీద కూడా లోడ్ ఎక్కువ అవటం వల్ల వాడికి కాళ్ళ వాపులు కూడా రావటం జరిగింది. కాళ్ళ వాపులు అంటే ఎందుకని కాళ్ళ వాపులు ఎవరికి వస్తాయంటే లివర్ జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఉన్న వాళ్ళకి వస్తుంది. జబ్బు అంటే కిడ్నీ మొత్తం పాడైపోవటం ఒక రకం, దాని మీద 2-3 మనుషుల లోడ్ వేస్తే కూడా అవి పాడైపోయినట్టు పనిచేయవు. అంటే దానివల్ల కూడా అంటే యూరిన్ ఫ్రీగా వెళ్ళదు. యూరిన్ తయారు చేసేది కిడ్నీల మీద ఓవర్లోడ్ ఉండటం వల్ల కూడా కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కాళ్ళవాపులు వస్తుంది. ఇప్పుడు బాడీ మొత్తం సిస్టమ్, మొత్తం బాడీలో ఉన్న అన్ని అవయవాలు కూడా విపరీతమైన ఒత్తిడిని ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. సో ఈవిడ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ కోసం వచ్చారు మన దగ్గరికి. నా పేరు మంగండి, మా ఆయన పేరు వెంకట్రావండి, మా అబ్బాయి పేరు వస్తుంది. చిన్నపల్లెటూరు అండి మాది, పోలవరం దగ్గర గొంతవరం. ఇప్పుడు బాధ్యత తవ్వేది మా ఊర్లోనండి. అసలు నడవలేకపోతున్నారండి, నడిచే పరిస్థితుల్లో కూడా లేరు. ఎవరైనా సహాయం ఇస్తే ఆ చేతి సహాయంతో నడుపుతున్నాను. ఈ మధ్యన గాడిద పని మనిషి
ఆవేశం తగ్గుతుంది అంటే 4 పూటలు వేసుకున్నానండి. 4 పూటలు వేసుకునేసరికి గాడి పాలు సోర్ణం అంటే 4 పూటలు వేసుకునేసరికి ఇంకా శరీరం అంతా ఒళ్ళిపోయింది, ఏదో అడుగులు తేలిపోతున్నాను అలాగ అయిపోయిందండి. మళ్ళీ ఏదన్నా అవుతుందేమని మానేసి మళ్ళీ కిప్పు దాట రాజమండ్రి కిప్పు దాట దగ్గర మందులు అవి వాడుతున్నానండి. ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గుతుంది సార్. ఇంకా ఎక్కువైపోయిందండి, ఇంకా ఎక్కువైపోయింది. విజయవాడ వచ్చాను ఫోన్ ద్వారా చూసి మా ఫ్రెండ్ చూసి పర్వాలేదండి ఎక్కువ కాదు విజయవాడలో ఓకే అని తీసుకొచ్చి. సో ఈ మంగా గారి విజువల్స్ చూశారు కదండి. దాంట్లో కూడా నేను 7 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద తీసిన వీడియో కూడా ఆ వీడియోలో ఆవిడ ఆశాభావంగానే ఉన్నాను బాగవుతారు అని. కానీ చివరికి ఆవిడ చనిపోవటం జరిగింది. నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే మనం ఈ వీడియో తీసిన 2 days తర్వాత అప్పటికి ఆక్సిజన్ CPAP మిషన్ పెట్టి మనం పాజిటివ్ ప్రెషర్తో ఆక్సిజన్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పటికీ కూడా, అంటే నాటు మందులు వాడటం కానీ గాడిద పాలు అవి ఇవి చేయటం దానివల్ల నేను అనట్లేదు, మోస్ట్లీ దానివల్ల కాదు. ఎందుకంటే గాడిద పాలు తాగినా మనం గేదె పాలు తాగినా ఒకటే, పాలు అనేది ఒక తల్లి నుంచి బిడ్డకు వచ్చేది, దానివల్ల అయ్యారని నేను అంటలేదు. కానీ అపోహలు అనమాట, ఏది చేస్తే ఏదో అవుతుందని. కానీ మనం కామన్ సెన్స్ని మిస్ అవ్వద్దు. మీ గుండె తయారైంది 50 kgs, మీరు 140-150 kgs దాని మీద వేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు లాగారు. అది ఇప్పుడు నేను మొయ్యలేనురా మొర్రో అని ఆయాసంతో సంకేతాలు ఇస్తున్నా దాన్ని పెడచెవిన పెట్టద్దు. మీకు ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ మీరు ఇంట్లోనే ఉంటుంది, చూసుకోండి. నిద్రపోయేటప్పుడు పడుకునేటప్పుడు మరీ లావు ఉన్నోళ్ళు 120-130 kgs దాటిన వాళ్ళు పల్స్ ఆక్సి పెట్టుకుని ఆక్సిజన్ చూసుకోండి. ఆక్సిజన్ కనుక 90 కన్నా పడుతుందంటే దాన్ని అశ్రద్ధ చేయకండి. ఈ మంగా గారి ని కాపాడలేకపోయాం, ఎంతోమందిని ఇంతకన్నా ఒక్కోసారి కొంత అదృష్టం కూడా కలిసి వస్తే ఇంకొక కొన్నాళ్ళు ముందు వచ్చినా కానీ మరి ఇంత ఆక్సిజన్ పడిపోకుండా వచ్చినా కానీ మనం ఎలాగో కలగా చాలామందిని, ఇప్పుడు పండ్రి గారు ఉన్నారు 150 kgs తగ్గారు ఆయన మన బేరియాట్రిక్ చేశాక, ఇంతకన్నా బ్యాడ్ కండిషన్లో వచ్చారు. అలా సేవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే కండిషన్లో వచ్చి మన దగ్గర సేవ్ అయిన వాళ్ళు మోర్ దెన్ ఒక 400 మంది పైన ఉన్నారు. ఇలా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా వస్తారు, చాలా బ్యాడ్గా ఉంటారు, సింక్ అయిపోతారు, 2 రోజుల్లో చనిపోతారు అనమాట. మనం ఏం చేసినా అంటే అది ఒక 20 ఏళ్ల నెగ్లిజెన్స్ అనేది 2 రోజుల్లో ఒక్కోసారి సరి చేయలేకపోవచ్చు. సో ఈ వీడియో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒబీసిటీ ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు మీరు 60 ఉండాలి, 70 ఉంటే ఓకే, 80 ఉంటే ఓకే, 90 ఉంటే ఓకే, 100 ఉంటే ఓకే, 150 ఈజ్ నాట్ ఓకే. దట్స్ వాట్ ఐఎమ్ సే. మీకు అర్థమైపోతుంది, నడుస్తుంటే ఆయాసం రావటం, చాలా నీరసంగా ఉండటం, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా మీరు అశ్రద్ధ చేయకండి. సో ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు, దిస్ ఈజ్ ద రియాలిటీ. మనకి మీరు చక్రి గారు చనిపోయారు అంటే ఎలా చనిపోయారు మీకేం తెలీదు, బ్యాక్ ఆఫ్ ద థింగ్. కానీ అలాంటి పేషెంటే ఈ పేషెంట్ అనమాట. సో ఆక్సిజన్ పడిపోవటం, నిద్రలో ఊపిరి అందకపోవటం, ఒబిసిటీ ఎక్కువ ఉండటం, హార్ట్ లంగ్స్ అన్నీ కూడా చేతులు ఎత్తేయటం, తెగే వరకు లాగకూడదు అంటారు చూడండి, అది ఇక్కడ జరిగింది. అదే తెగే వరకు లాగారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.